నిన్న హైదరాబాద్లో తెలుగుదేశం పార్టీ ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ డ్రగ్స్ తీసుకుంటూ దొరికిపోయిన సంఘటన చూస్తే చాలా బాధాకరంగా ఉంది. ఒక పార్లమెంటు సభ్యుడు దాదాపు 10 లక్షల ఓటర్లకి ఒక రిప్రజెంటేటివ్, భారతదేశంలో అత్యుత్తమ పార్లమెంటులో సభ్యుడై ఉండి ఈ విధంగా డ్రగ్స్ తీసుకోవడం అనేది ఎవరి మనస్సాక్షి కూడా ఇది సహించడం వాస్తవం. చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని ఒకటే అడుగుతా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డ్రగ్స్ లేకుండా చేస్తాం, డ్రగ్స్ని పూర్తిగా తొలగిస్తాం అని కోతలు కోశారు. ఇవాళ మీ పార్టీ ఎంపీఏ ఈరోజు డ్రగ్స్ తీసుకుంటూ దొరికితే మీరు ఏం సమాధానం చెప్పబోతున్నారు ఈ రాష్ట్ర ప్రజలకి? ఓకే, అది తెలంగాణలో, హైదరాబాద్లో జరిగి ఉండొచ్చు, కానీ మీ పార్టీ ఎంపీ, మీ పార్టీకి చెందిన ఎంపీ తీసుకుంటూ ఉంటే ప్రజలు అడిగిన ప్రశ్నలకి ఏం సమాధానం చెప్తారని చెప్పగలుగుతాం. అట్లానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కేసులు పెట్టారు. ఒక్కొక్కరి మీద 27 కేసులు, 28 కేసులు, 30 కేసులు పెట్టారు. మా పల్నాడు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి మీద అన్యాయంగా, అక్రమంగా తను ఇన్వాల్వ్మెంట్ లేదని చెప్పి మీ ఎస్పీ గారు స్వయంగా చెప్పినా సరే మర్డర్ కేసులో ఆయన ఇరికిచ్చి 96 రోజుల పాటు జైల్లో ఉంచారు. అట్లానే జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినానికి పొట్టేలు కోసిన వాళ్ళ మీద, కోళ్ళు కోసిన వాళ్ళ మీద పబ్లిక్గా ఊరేగింపులు జరుగుతూ వాళ్ళ మీద అన్యాయంగా కేసులు పెట్టి లోపల పెట్టారు. ఇప్పుడు మీ పార్టీ ఎంపీ డ్రగ్స్ తీసుకుంటూ దొరికాడు. ఇతని మీద ఏం కేసులు పెట్టబోతున్నారు? ఏ విధమైన శిక్ష వేయబోతున్నారు? ఈరోజు ప్రజలకి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు. ఒకటే అడుగుతా ఉన్నాను, పవన్ కళ్యాణ్ గారు, మీరు ప్రశ్నించడానికే వచ్చానని చెప్పారు. ఈరోజు ఏం ప్రశ్నిస్తారు? ప్రజలకు ఏం సమాధానం చెప్తారు? ఖచ్చితంగా ఈ చర్య అనేది చాలా అనైక్యత చర్య. ఈరోజు ప్రజల్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తున్న అరాచకత్వాల్లో ఇది మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తున్న తప్పుల్లో ఒక పెద్ద తప్పుగా ఈరోజు భావించాలి. ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకోవాలి. పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి మీరు. అట్లనే ఇంకొకరు ఎవరైనా ఇలాంటి తప్పు చేస్తే వాళ్ళకి బుద్ధి వచ్చేటట్టు శిక్ష విధించాలి. ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పల్నాడు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్గా నేను డిమాండ్ చేస్తున్నాను.